హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మేతి పలావ్ను ప్రిపేర్ చేసుకుందాం. కేవలం 5 నిమిషాల్లోనే ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధానంలో చేశారంటే. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లంని కూడా వేయండి. తర్వాత 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనాకుల్ని కూడా వేయండి. అలాగే ఒక హాఫ్ కట్ట దాకా పాలకూరను కూడా వేసేసుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేయండి. అలాగే మరొక 2 స్పూన్ల నూనెను వేయండి. మీరు కావాలంటే మొత్తంగా నెయ్యితో అయినా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా షాహీ జీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, 2 ఎండుమిర్చి ముక్కలు, కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసేసుకొని కొన్ని సెకండ్లు వేయించండి. తర్వాత ఒక ఉల్లిపాయని నైస్గా పొడవుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఇప్పుడు ఒక క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి కొన్ని సెకండ్లు వేయించండి. తర్వాత ఇందులోకి ఒక కట్ట మెంతి కూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇక్కడ మీకు ఈ కొలతలతో చెప్తానన్నాను కదండి. మనం ఒక కట్ట మెంతి కూర తీసుకున్నామంటే హాఫ్ కట్ట పాలకూర తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే మెంతి కూర 200 గ్రాముల రైస్కి ఒక కట్ట తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కొలతలుగా తీసుకున్నారంటే మీకు చేదు రాకోకుండా రుచి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మెంతి కూరలకి పాలకూర వేసి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరే కామెంట్లో చెప్తారు. ఇప్పుడు మెంతి కూరని 1 నిమిషం పాటు వేయించుకున్నాక తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా వంపి ఇందులోకి వేసుకోవాలి. ఒక 30 నిమిషాల ముందే బియ్యం నానబెట్టుకున్నామంటే రైస్ మనకి పొడి పొడిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసాక ఇదంతా మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే అంతా చక్కగా వేయించుకున్నాక 1 కప్పు రైస్కి 2 కప్పుల చొప్పున నీళ్ళని వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు, నార్మల్ రైస్ అయితే 2 కప్పులు తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి. మనం పాలకూర వేసాం కదండి, ఉప్పు అనేది కాస్త తగ్గించి వేసుకోవాలి. కావాలంటే మనం ఇలా అంత బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు రుచి చూసి తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఈ ఎసరు అంతా కూడా బాగా మరుగుతూ చూడండి ఇలా. ఎప్పుడైతే వాటర్ అంతా కూడా రైస్లో కాస్త ఇంకిపోతూ ఉందో అప్పుడు మనం ఒక్కసారి మూత తీసి ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలపడం వల్ల మనకి మసాలా అంతా కూడా పైన తేలుతూ ఉంటుంది. అదంతా మొత్తంగా రైస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే ఇలా మిడిల్లో ఒక్కసారి అయితే స్మూత్గా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసేసుకోవాలి. మీకు టైం లేదనుకుంటే మీరు ఇదే ప్రాసెస్లో ప్రెషర్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. 2 విజిల్స్ పెట్టారంటే చాలు, రైస్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి మరొక 5 లేదా 10 నిమిషాలు అలాగే ఉంచేసామంటే అన్నం మనం గరిటె పెట్టి తీసినా సరే ముద్ద ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. అందుకే మీరు నార్మల్ రైస్ చేసినా సరే, పులావ్ చేసినా సరే స్టవ్ ఆపేసాక మరొక 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకోండి. రైస్ చాలా చాలా పొడి పొడిగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పొడిగా ఉందో. అంతేకాకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ఇలా మేతి పలావ్ని చేసి చూడండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.